హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మేము మీకోసం యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ని తీసుకొస్తున్నాము. అలాగే ఈ వీడియోలో కూడా మీకోసం ఇలాంటివే కొన్ని గ్యాడ్జెట్స్ తీసుకొచ్చాము. ఈ గ్యాడ్జెట్స్ ఒకదానికి మించి ఒకటి ఉంటుంది. ఇవి మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ కూడా చేస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ గ్యాడ్జెట్స్ని మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, పంపిక్స్. ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది, ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళ జేబుల్లో శానిటైజర్ని క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా వ్యాధికి ఇంకా ఏం వ్యాక్సిన్ రాలేదు కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ గ్యాడ్జెట్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా కావాలనుకుంటే ఈ గ్యాడ్జెట్ని మీరు ట్రై చేయవచ్చు. ఇది ఒక పోర్టబుల్ శానిటైజర్ లాగా ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఎలాంటి బ్యాండ్ అంటే దీన్ని మీరు హ్యాండ్స్కి వేసుకోవాలి. మీకు ఎప్పుడు శానిటైజర్ అవసరం ఉంటుందో అప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేయగానే దీని నుండి శానిటైజర్ వస్తుంది. ఇది చాలా స్పీడ్గా స్ప్రే చేస్తుంది. మీరు ఏదైనా సర్ఫేస్ని టచ్ చేయాలనుకున్నా దాన్ని ముందుగా శానిటైజర్ చేసుకోవచ్చు. ఇలాంటి గ్యాడ్జెట్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ గ్యాడ్జెట్ మీకు నచ్చితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, ట్రాక్ ప్యాడ్. గైస్, పిల్లలు స్కేట్ బోర్డ్ రైడింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ఒకవేళ మీరు ఎవరికైనా స్కేట్ బోర్డ్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే, అది సేఫ్టీగా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఈ స్కేట్ బోర్డ్ ఒక మంచి చాయిస్ అవుతుంది. నార్మల్ స్కేట్ బోర్డ్ని చూస్తే వాటి సర్ఫేస్ కంప్లీట్లీ ఫ్లాట్గా ఉంటుంది. అలాగే దాని కింది సైడ్లో వీల్స్ ఉంటాయి. కానీ దీని సర్ఫేస్ని కొంచెం కర్వ్డ్గా తయారు చేశారు. అలాగే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. స్టంట్స్ చేసేటప్పుడు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, దీని పై భాగంలో కంప్లీట్లీ రబ్బర్ గ్రిప్ ఉంటుంది. దానివల్ల కాలు స్లిప్ అయ్యే అవకాశం ఉండదు. పిల్లల కోసం ఇలాంటి స్కేట్ బోర్డ్ చాలా సేఫ్గా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఎంజాయ్గా రైడింగ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు కూడా మీ పిల్లలకి స్కేట్ బోర్డ్ని కొనివ్వాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ఈ స్కేట్ బోర్డ్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, స్క్రూబా వాష్ బ్యాగ్. ఫ్రెండ్స్, ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ని యూజ్ చేస్తాము. కానీ ఒకవేళ బయటికి ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు మనతో పాటు వాషింగ్ మిషన్ అయితే తీసుకువెళ్ళలేం కదా. అలాంటప్పుడు ఈ చిన్న గ్యాడ్జెట్ని యూజ్ చేయవచ్చు. ఇది ఎలాంటి వాషింగ్ బ్యాగ్ అంటే దీంట్లో మీరు మీ బట్టల్ని ఈజీగా ఉతకవచ్చు. మీరు ఈ బ్యాగ్ని ఓపెన్ చేసి దీంట్లో కొన్ని వాటర్ని నింపి అలాగే మీరు దీంట్లో డిటర్జెంట్ కలిపి దీన్ని మీరు నేల మీద పెట్టి స్పీడ్గా రుద్దడం వల్ల ఇది బట్టల్ని క్లీన్గా వాష్ చేస్తుంది. ఈ బ్యాగ్ లోపల సర్ఫేస్ చాలా రఫ్గా తయారు చేశారు. బట్టలు చాలా మంచిగా వాష్ అవ్వడం కోసం. ఇది సైజులో చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని మీరు మీ పాకెట్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మీ పర్సనల్ యూజ్ కోసం ఇలాంటి గ్యాడ్జెట్ని ట్రై చేయవచ్చు. ఈ బ్యాగ్ నచ్చిన వాళ్ళు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 4, క్యూ సన్. ఫ్రెండ్స్, సన్లైట్ మన బాడీకి చాలా అవసరం. ఎందుకంటే మనకు దాంట్లో విటమిన్ డి దొరుకుతుంది. కానీ సన్లైట్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం అవుతుంది. అది మన బాడీని మొత్తాన్ని బ్లాక్గా చేస్తుంది. అలా కాకుండా మీరు కావాలనుకుంటే ఈ చిన్న డివైస్ని యూజ్ చేయవచ్చు. దీనివల్ల మీరు సన్ బర్న్ నుండి కాపాడుకోగలుగుతారు. దీన్ని మీరు మీ బాడీ మీద పెట్టుకోవాలి. దాంతో ఇది సన్లైట్ వల్ల మీకు సన్ బర్న్ అవ్వకుండా ఉండడానికి డిటెక్ట్ చేసి చెప్తుంది. ఇది మీకు వెంటనే ఒక వైబ్రేషన్ హెల్ప్తో మిమ్మల్ని వార్న్ చేస్తుంది. అంతేకాకుండా మీకు దీంట్లో ఒక స్మార్ట్ యాప్ కంట్రోల్ కూడా ఉంటుంది. దాంతో మీరు ఎంతసేపు ఎండలో ఉన్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. దాంతో మీ బాడీలో ఎంత విటమిన్ డి వెళ్తుందో అని కూడా తెలుసుకోవచ్చు. ఈ చిన్న గ్యాడ్జెట్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది పిల్లలకు ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. ఈ గ్యాడ్జెట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, జీపీసీఏ కార్బనైట్. ఫ్రెండ్స్, చిన్న చిన్న టూల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. బాటిల్ ఓపెనర్ మరియు స్క్రూ డ్రైవర్ లాంటివి. కానీ మీరు కావాలనుకుంటే దాని ప్లేస్లో ఈ చిన్న మల్టీ టూల్ గ్యాడ్జెట్ని యూజ్ చేయవచ్చు. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఎలాంటి మల్టీ టూల్ గ్యాడ్జెట్ అంటే ఇది అన్ని టూల్స్ పనిని ఇది ఒక్కటే చేస్తుంది. దీనిలో చిన్న నైఫ్ కూడా ఉంటుంది. ఇదైతే దేన్నైనా కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మీరు బాటిల్ని ఓపెన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ మల్టీ టూల్ గ్యాడ్జెట్ గ్రిప్ కూడా బాగుంటుంది. దానివల్ల వస్తువుల్ని పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది మీకు ఒక చిన్న కీ రింగ్ లా కూడా యూజ్ అవుతుంది. ఈ గ్యాడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఎక్కడికైనా మీరు ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ గ్యాడ్జెట్ మీకు ఒక మంచి చాయిస్ అవుతుంది. నెంబర్ 6, 180 లైట్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మైన్స్కి వెళ్ళినా లేక హైకింగ్కి వెళ్ళినా అక్కడ వాళ్ళు హెడ్ ల్యాంప్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే దాని హెల్ప్తో వాళ్ళు వాళ్ళ ముందున్న ప్లేస్ని క్లియర్గా చూడడానికి, అలానే వాళ్ళు ఏదైనా పనిని చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అదే మీకు హ్యాండ్తో టార్చ్ని పట్టుకోవాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. దానికోసం మీరు హెడ్ ల్యాంప్ని యూజ్ చేయవచ్చు. నార్మల్ హెడ్ ల్యాంప్ కంటే మీకు దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీని లైటింగ్ అన్ని డైరెక్షన్లో ఫోకస్ చేస్తుంది. దానివల్ల మీకు ప్రతి ప్లేస్లో సేమ్ లైటింగ్ ఉంటుంది. అలా సేమ్ లైట్ పడడం వల్ల మీరు దేన్నైనా క్లియర్గా చూడగలుగుతారు. నార్మల్ హెడ్ ల్యాంప్ లో దాని లైటింగ్ ఒకే ప్లేస్ లో పడుతుంది. దానివల్ల మీకు చుట్టుపక్కల చీకటిగా ఉంటుంది. కానీ ఈ హెడ్ ల్యాంప్ అన్ని డైరెక్షన్ లో పడుతుంది. దీంట్లో మీకు ఎక్స్టర్నల్ బ్యాటరీ కూడా ఉంటుంది. అంతేకాకుండా మీరు దీన్ని డిటాచబుల్ కూడా చేయవచ్చు. దీన్ని మీరు మీ మొబైల్ ఛార్జర్ తో కూడా ఛార్జ్ చేయవచ్చు. మీకు ఈ గ్యాడ్జెట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
నెంబర్ 7 ఫోల్డ్ ఇట్. ఫ్రెండ్స్, ఆఫీస్లో లంచ్ టైం అయినప్పుడు మనం లంచ్ చేసి మన ఎనర్జీని పెంచుకుంటాం. కానీ మన ఫుడ్ గురించి మాట్లాడితే మన లంచ్ బాక్స్లో ఒక లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. దానివల్ల మనం ఫుడ్ని లంచ్ బాక్స్లో ఎక్కువగా తీసుకువెళ్ళలేము. కానీ మీరు కావాలనుకుంటే ఇలాంటి లంచ్ బాక్స్ని ట్రై చేయవచ్చు. ఇది ఒక మినీ టేబుల్గా ఉంటుంది. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని స్పెషాలిటీ దీని డిజైనింగ్. ఇది మనకు ఫోల్డబుల్ వేలో వస్తుంది. ఎవరికి తెలియని కూడా తెలియదు మీ దగ్గర లంచ్ బాక్స్ ఉందని. చూడడానికి ఇది ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. మీరు దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఒక చిన్న మినీ టేబుల్గా మారుతుంది. దాంతో మీ ఫుడ్ డెకరేటివ్గా కనిపిస్తుంది. అంతేకాకుండా మీకు ఇంట్లోనే ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసినంత ఫీల్ వస్తుంది. ఒకవేళ మీరు కూడా ఆఫీస్లో ఒక మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి గ్యాడ్జెట్ని యూజ్ చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ గ్యాడ్జెట్లో మీకు ఏ గ్యాడ్జెట్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.